రష్యా అధ్యక్షులు పుతిన్ గారి దివ్య సుముఖునికి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేయుచున్నటువంటి ఆసిఫ్ మునీర్ గారి ఆంతరంగికుడనైనటువంటి షాబాజ్ షరీఫ్ అనే నేను రాయుచున్నది ఏమనగా, అయ్యా మీరు ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వస్తే వారిని రానిచ్చారు, ఘనస్వాగతం పలికారు, వారిని ప్రపంచమంతా పట్టించుకోవట్లేదు, వారిని ఒక దేశంగా గుర్తించలేదు, అదొక తీవ్రవాద దేశము. అలాంటి తీవ్రవాద దేశానికి సంబంధించిన వాళ్ళని మీరు పిలిచి గౌరవించారు, అంతవరకు బాగానే ఉంది. భోజనం పెట్టి పంపిస్తారనుకుంటే వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, అది గగనతల రక్షణ వ్యవస్థ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఆఫ్ఘనిస్తాన్కి ఇస్తానంటున్నారు. మేము మా దేశంలో కోపం వచ్చినప్పుడల్లా మేము వెళ్ళి ఆ దేశం మీద బాంబులు వేయాలి, విమానాలు పెట్టాలి, విమానాలతో పేల్చాలి, అట్లాగే వాళ్ళకి సంబంధించి మిస్సైల్ కూడా వదిలిపెట్టాలి. మేము ఆ దేశాన్ని అడ్డు పెట్టుకుని ఏదో మా కాలక్షేపం బతుకునే ఇదివరకు అయితే కనుక భారత్లో ఏదో కళ్ళకల్లలో సృష్టించి మా దేశంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేవాళ్ళం, దారి మళ్లించేవాళ్ళం, ఓ దేశభక్తిని ఇప్పుడు సృష్టించి కవర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు భారతదేశం జోలికి వెళ్ళే ధైర్యం లేక, ఓపిక లేక చేస్తున్నాం. అది ఇప్పటికీ 3 సార్లు వాతలు పెట్టాడు మోడీ వచ్చాక. ఇప్పుడు మీ దేశం మీద ఏదో ఆఫ్ఘనిస్తాన్ మీద పడి మేము ఏదో బతుకుతుంటే మీరు వచ్చి వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తే, రేపు పొద్దు నుంచి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే మా మిస్సైళ్ళు, మాకు సంబంధించిన విమానాలు అయిపోయిపోతాయి. కాబట్టి దయచేసి ఆపగలరు. ఇది రష్యన్ భాషలో పాకిస్తాన్ వాళ్ళు రాశారు, లేకపోతే పాకిస్తాన్ భాషలో రష్యాకి రాశారా? తాజాగా భారతదేశానికి భయపడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భయపడాల్సిన పరిస్థితుల్లో పుతిన్కి లేఖ రాసిందట. ఆ లేఖ యొక్క ఉద్దేశం ఇది, లేఖలోని భాష ఇది కాదు, ఉద్దేశం ఇది.